హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే హాస్పిటల్ సుచిత్ర బ్రాంచ్. సో ఇవాళ మనము ఐయుఐ అటెంప్ట్స్ ఎన్ని దాకా మనం చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది ఒక సింపుల్ ప్రొసీజర్ అండ్ దాంతో వచ్చే సక్సెస్ రేట్ అనేది మనం 15 to 20%గా చెప్తాము. అండ్ ఈ సక్సెస్ రేట్ అనేది కూడా ఇట్ ఈస్ ఒక కపుల్కి మనం కాన్స్టెంట్గా అని చెప్పలేము. సో ఇది వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, తర్వాత మదర్ ఫీమేల్ ఏజ్ ఒకసారి, తర్వాత వాళ్ళకి అదర్ పారామీటర్స్ అంటే భర్తకి కణాల కౌంట్ కానీ అదన్నీ ఎలా ఉంది, తర్వాత వేరే ఇంతకుముందు ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నారు, ఎన్నిసార్లు ఐయుఐ అటెంప్ట్స్ చేశారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నార్మల్గా ఒకసారి ఐయుఐ తోటి నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. సో యూజువల్గా 2 to 3 అటెంప్ట్స్ చేసిన తర్వాత మనము ఒక 40% దాకా సక్సెస్ రేట్ అనేది మనము తేగలుగుతున్నాం. సో ఇంకా దాని తర్వాత వాళ్ళు మళ్ళీ 3 అటెంప్ట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఐయుఐ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ సక్సెస్ రేట్ అనేది అందదు. అదే కాకుండా ఆ సక్సెస్ రేట్ తగ్గడంతో పాటు వాళ్ళకి ఈ మళ్ళీ అదే పద్ధతిలో ట్రై చేసుకుంటూ ఆ మనీ ఒకటి వేస్ట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి ఈ టైం అనేది కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ కోసం. సో యూజువల్గా 3 అటెంప్ట్స్ ఐయుఐ చేసిన తర్వాత ఫెయిల్ అయితే వాళ్ళకి నెక్స్ట్ ఏదైతే ఉందో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్ అని సజెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.